అనగనగా ఒకానొక కాలంలో ఒక సామాన్య రైతు తన పొలం దున్నుతుండగా ఒక విచిత్రమైన వస్తువు దొరుకుతుంది. అది బంగారు కాంతితో మెలిమెలా మెరుస్తూ ఉంటుంది. ఆ వస్తువు తనకి చాలా విచిత్రంగా అనిపించింది. రాజుగారికి తీసుకెళ్ళి ఇస్తే ఏదైనా బహుమతి ఇవ్వచ్చు అనుకుని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆ రైతు. రాజు ఆ వస్తువును చూసి చాలా ఆశ్చర్యంతో ఇదేంటి ఇలా ఉంది, దీని పేరేంటి అని అడుగుతాడు. మంత్రి గారికి కూడా ఆ వస్తువు ఏంటో అర్థం కాలేదు. సభలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతాడు రాజు. సభలో ఉన్న వాళ్ళకు కూడా ఆ విచిత్రమైన వస్తువు ఏంటో దాని పేరేంటో కనీసం వాళ్ళు ఎప్పుడూ చూడలేదని చెప్తారు. రాజుగారు సరే ఈ వస్తువుని భద్రపరచండి అని ఆదేశాలు ఇస్తాడు. మంత్రి ఆ వస్తువును తీసుకెళ్ళి ఒక గదిలో భద్రపరుస్తాడు. కొన్నాళ్లకు ఆ గది కిటికీలోంచి ఒక చిన్న పిచ్చుక లోపలికి వచ్చి గదిలో ఉన్న పెద్ద గింజను చూసి దాన్ని పొడుచుకుని తింటుంది. అప్పుడు దాని పై తొక్కంతా ఊడిపోతుంది. మంత్రి చూసి ఇది గోధుమ గింజ అని అర్థం చేసుకుంటాడు. ఆ సంగతి రాజుగారికి చెప్తాడు. రాజుగారు ఇది గోధుమ గింజ అని చెప్తాడు. అప్పుడు రాజుగారు తన ఆస్థానంలో ఉన్న మేధావుల్ని పిలిచి అడుగుతాడు, ఇంత పెద్ద పరిమాణంలో గోధుమ గింజలు పండుతాయా, అసలు ఏంటి ఈ విచిత్రం అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు, ప్రభు, ఈ రాజ్యంలో అత్యంత వృద్ధుడైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ గోధుమ గింజను చూపించి ఇటువంటి పంట గురించి అడిగితే వివరాలు తెలుస్తాయి ప్రభు అని చెప్తాడు ఆ పెద్ద మనిషి. అప్పుడు రాజుగారు తన రాజ్యంలో ఉన్నటువంటి వయసు పైబడిన వృద్ధుల్ని వెతికి తీసుకుని రమ్మని ఆదేశాలు ఇస్తాడు. అప్పుడు రాజభటులు గ్రామం గ్రామం వెతుకుతారు. అత్యంత వృద్ధుడిని ఎక్కడ వెతకాలని అలా ప్రతి ఒక్కరిని కనుక్కొని చివరికి ఒక వృద్ధుడిని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తారు రాజభటులు. ఆ వృద్ధుడిని చూసిన రాజు ఇతనికన్నా వృద్ధుడు ఇంకెవరూ ఉండరులే అనుకుంటాడు. ఆ వృద్ధుడు నడవలేని స్థితిలో నడుము వంగిపోయి కళ్ళు కనిపించక జుట్టు మొత్తం రాలిపోయి ఉంటాడు. గోధుమ గింజను చూసి ఇది మాకు తెలియదు రాజుగారు, బహుశా మా నాన్నగారికి తెలియచ్చు అని చెప్తాడు. అప్పుడు రాజుగారు నువ్వే ఇంత ముసలివాడు కదయ్యా, ఇంకా మీ నాన్నగారు ఎలా ఉంటారు అని చెప్పి రాజభటులను వాళ్ళ నాన్నగారిని తీసుకుని రమ్మని పంపిస్తాడు. రాజభటులు వాళ్ళ నాన్నగారిని తీసుకొని వస్తారు. వాళ్ళ నాన్నగారు తన కొడుకు కంటే కాస్త మెరుగ్గా కనిపిస్తాడు, నడవగలడు, కాకపోతే కొంచెం చెవుడు అంతే. రాజుగారు ఆ గోధుమ గింజను ఆయనకి చూపించి పెద్దాయన ఇటువంటి పంటను మీరు ఎప్పుడైనా పండించారా మీ కాలంలో అడుగుతాడు. పెద్దాయన దాన్ని చూసి అయ్యా నేను ఎప్పుడూ చిన్నప్పుడు చూసిన గుర్తు మా నాన్నగారికి అయితే బాగా తెలుస్తుంది, ఆయన్ని అడగండి అంటాడు. అప్పుడు మూడవ వృద్ధుడు వస్తాడు. ఇతను కర్ర లేకుండా గంభీరంగా తేజస్సుతో నడుచుకుంటూ వస్తాడు. కంటి చూపు బాగుంది, పళ్ళు గట్టిగా ఉన్నాయి. రాజు ఆశ్చర్యపోతూ ఏంటి వింత, కొడుకు మనవడు ముసలి వాళ్ళలాగా ఉంటే ఇతను ఇంత ఆరోగ్యంగా ఉన్నారేంటి తాత, ఈ గింజ రహస్యం మీకు తెలుసా అని అంటారు. తాత నవ్వుతూ అవును రాజా, ఇది మా కాలం నాటి గోధుమ గింజ, మేము ఇలాంటి ధాన్యాన్నే పండించేవాళ్ళం, తినేవాళ్ళం. ఇప్పటికీ అప్పటికీ తేడా ఏంటి తాత, ఎందుకు ఇప్పుడు గింజలు చిన్నగా అయిపోయాయి, మీ ఆరోగ్యం వెనుకున్న రహస్యం ఏంటి అని రాజుగారు ఆ వృద్ధుణ్ణి అడుగుతాడు. మా కాలంలో భూమి సారవంతంగా ఉండేది, భూమి అందరిది అనుకునేవాళ్ళం, కష్టపడి బ్రతికేవాళ్ళం, కష్టాన్ని నమ్ముకొని సారవంతమైన పంటను పండించేవాళ్ళం, అధిక దిగుబడి వచ్చేది. మనిషికి స్వార్థం పెరిగే కొద్దీ పంటలో నాణ్యత తగ్గిపోయింది, శ్రమ తగ్గే కొద్దీ శక్తి తగ్గిపోయింది. మనిషి తన సొంత కష్టాన్ని నమ్ముకొని జీవించినప్పుడు మాత్రమే ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాడు. స్వార్థం లేకుండా జీవించినప్పుడు నిజమైన ఆరోగ్యం ఆనందాన్ని పొందగలడని, అత్యాశకు పోతే అంతా కోల్పోతాడని రాజు గ్రహించాడు. ఈ కథ గురించి మన 90s కిడ్స్కి తెలిసే ఉంటుంది. అప్పుడెప్పుడూ మన తెలుగు పుస్తకాల్లో ఉండే ఒక లెసన్. ఈ కథ అక్షరాల నిజమని చెప్పడానికి నా కళ్ళ ముందే ఒక ఉదాహరణ ఉంది. ఆ ఫొటోస్లో కనిపించే వ్యక్తి మా తాతయ్య, మా నాన్నమ్మ, నేను, మా అక్క. అప్పటికి మా తాతయ్యకు ఒక 60 ఏళ్ళు ఉండుంటాయా. అయినా సరే ఇప్పటికీ జుట్టు పండలేదు పూర్తిగా. పైగా తన పనులు తనే చేసుకుంటాడు, చాలా యాక్టివ్గా కూడా ఉంటాడు. ఇప్పుడు తన వయసు ఒక 90 ఏళ్ళు పైనే ఉండొచ్చు. ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. మన వయసుకి మనకి 30 ఏళ్ళకే ఎముడుకుల లోపల వస్తున్నాయి కదా. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.